హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ కాదు, ఒక మంచి ఫేషియల్ ప్యాక్ చూపించబోతున్నాను. సో ఎవరైనా ఫంక్షన్కి కానీ లేదంటే పార్టీ వేర్కి కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ ఫేషియల్ ప్యాక్ వేసుకుంటే కనుక మీ స్కిన్ అనేది బ్రైటన్ అప్, ట్యాన్ రిమూవ్ అయిపోయి ఫ్లాలెస్ స్కిన్ లాగా మంచి గ్లోయింగ్ స్కిన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా నా ఫేస్ ఎలా ఉందో, అంటే కొంచెం డల్గా, ఇంకా కొంచెం సిక్కిగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక మచ్చ కూడా ఉందన్నమాట. సో ఈ మచ్చ కొంచెం లైటన్ అప్ చేద్దాం. సో అది చేయాలి అని అంటే ఫస్ట్ మనం క్లెన్సింగ్ అనేది చేసుకోవాలి, డీప్ క్లెన్సింగ్ చేసుకోవాలి. సో ఈ ఫేషియల్ అనేది వీక్లీ వన్స్ చేస్తే మనకు మన స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కానీ లేదంటే ఇంకా అన్వాంటెడ్ పార్టికల్స్ కానీ అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఎవ్రీ వీక్ ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ ఫేషియల్ అనేది చేసుకోవాలి. అట్లీస్ట్ హోమ్ రెమెడీ కానీ లేదంటే బ్యూటీ పార్లర్ కూడా అవసరం లేదండి. కిచెన్లో ఉండే హోమ్ రెమెడీస్తోనే మనం ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ మచ్చలు కానీ లేదంటే ఇంకా పింపుల్స్ కానీ మోల్స్ కానీ ఏదైతే ఉందో సో వాటన్నిటి కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫేస్ మీద ఎక్కువ ట్యాన్ ఉందన్నమాట, ఎందుకంటే నేను జర్నీ చేసినందుకు నాకు ట్యాన్ ఉందన్నమాట. ఇక్కడ అరౌండ్ మౌత్, సో మొత్తం స్వెట్టింగ్ వచ్చేసిందనమాట. సో ఇదంతా రిమూవ్ చేయడానికి నేను ఇప్పుడు ఒక మంచి స్క్రబ్బింగ్, ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది మీకు చూపించబోతున్నాను. సో అందుకన్నా మీరు డైలీ నైట్ పూట సిటిఎం అనేది ఫాలో అవ్వాలి. మీకు తెలుసు కదా సిటిఎం ఏంటో. సిటిఎం అంటే సి అంటే క్లెన్సింగ్, టీ అంటే టోనింగ్, ఎం అంటే మాయిశ్చరైజింగ్ అనమాట. సో ప్రతిరోజు డైలీ సిటిఎం ఫాలో అయితే కనుక మీకు ఫేస్లో ఉండే మచ్చలు కానీ పింపుల్స్ కానీ అక్కడక్కడ ఉండే పోర్స్ కానీ అవన్నీ కూడా మీకు రిమూవ్ అవుతాయి అనమాట. సో మన కళ్ళ చుట్టూ ఉండే ఈ డార్క్నెస్ కూడా ఈజీగా పోతుంది. సో అది కూడా మీరు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ ఈ సిడిఎంని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే యూ క్యాన్ సీ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నా ఫేస్ చాలా డల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మంచి ఫేషియల్ ప్యాక్ చూపించబోతున్నాను. అది కూడా మన కిచెన్లో దొరికేవి అనమాట. సో మన కిచెన్లో మనకు తెలుసు, టొమాటో ఉంది, బీట్రూట్ ఉంది, ఇంకా ఇంకా క్యారెట్ ఉంది, బనానాస్, చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా మన హోమ్ రెమెడీస్తోనే మనం ఈజీగా ఫ్లాలెస్ స్కిన్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదనమాట. ఇప్పుడు ఫేషియల్ ప్యాక్ అని చెప్పాను కదా, మంచి ఫేషియల్ అని చెప్పాను. సో ఇప్పుడు మీకు ఆ ఫేషియల్ చూపించబోతున్నాను. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను ఒక రెడ్ టమాటో తీసుకున్నాను. సో ఎప్పుడైనా కానీ మీరు టొమాటోతో ఫేషియల్ చేసుకోవాలి లేదంటే స్క్రబ్బింగ్ చేసుకోవాలి అన్నా, క్లెన్సింగ్ చేసుకోవాలని అన్నా ముందుగా టొమాటోని కొంచెం రెడ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మెత్తగా కూడా అవ్వాలన్నమాట. సో మెత్తగా కాకపోతే కనుక మీరు చేయితో కొంచెం ఇలా నలపొచ్చు అనమాట. సో అది ఇప్పుడు నేను కట్ చేసుకున్న టొమాటో మీద కొంచెం బ్రూ పౌడర్ అండ్ టర్మరిక్ యూస్ చేశాను. ఇక్కడ టర్మరిక్ అనేది హెర్బల్ టర్మరిక్ అండి. మీరు అమెజాన్లో కూడా బై చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. సో అలా బై చేసిన తర్వాత మీరు యూ క్యాన్ యూజ్ దాట్. సో కిచెన్లో ఉన్న పసుపు వాడకండి. సో ఇక్కడైతే నేను క్లెన్సింగ్ చేసుకుంటున్నాను అనమాట. క్లెన్సింగ్ అనేది మనం వీక్లీ వన్స్ ఇలా టొమాటోతో కానీ లేదంటే బీట్రూట్తో కానీ లేదంటే క్యారెట్తో కానీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలా క్లెన్సింగ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉండే అన్వాంటెడ్ సెల్స్ కానీ అంటే అన్వాంటెడ్ డెడ్ స్కిన్ సెల్స్ అలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసిన టొమాటోని 2 భాగాలుగా దాన్ని కట్ చేసుకొని 2 సైడ్స్ యూనిఫామ్గా మనం క్లెన్సింగ్ చేసుకోవాలి. సో ఇలా క్లెన్సింగ్ చేయడం వల్ల మనం క్లెన్సింగ్ అనేది చేసేటప్పుడు షోర్గా మనం ఇలా ఊప్ చేయాలి. ఎందుకంటే లోపల నుంచి బయటి వరకు కూడా కంప్లీట్గా క్లీన్ అవుతుందన్నమాట మన ఫేస్ అనేది. ఎక్కడైతే మనకి డార్క్ స్పాట్స్ కానీ పోర్స్ కానీ అవన్నీ ఉన్నాయో లోపల నుంచి బయటి దాకా బాగా క్లీన్ అవుతుందన్నమాట. సో మనం యూనిఫామ్గా కూడా మనం క్లీన్ చేయాలి. సో ఒక చేతితోనే మనం క్లీన్ చేస్తూ ఉంటే కనుక ఒక సైడ్ వైట్, ఇంకొక సైడ్ వేరేలాగా ఉంటుందన్నమాట. డిఫరెన్స్ అనేది కనిపించకూడదు, 2 సైడ్లో కూడా మనకి సేమ్గా అనిపించాలి.
సో నేను ఇక్కడ 2 హ్యాండ్స్ యూనిఫామ్గా నేను క్లెన్సింగ్ చేస్తున్నాను. సో ఇలా 3 to 4 మినిట్స్ తర్వాత మనం ఉంచుకోవాలి, క్లెన్సింగ్ చేయాలి అనమాట. సో ఇలా క్లెన్సింగ్ చేసిన తర్వాత ఎప్పటికైనా గోరువెచ్చని వాటర్తోనే మీరు క్లీన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే నేను క్లెన్సింగ్ చేశాను కదా, ఇక్కడ నా ఫోర్ హెడ్ మీద, నోస్ మీద, అలాగే చిన్ మీద కూడా కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎప్పుడైతే నేను స్క్రబ్బింగ్ కోసం మళ్ళీ టొమాటో తీసుకున్నాను. సో టొమాటో అనేది మీరు మిక్సీ జార్లో కొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చేతితో అలా నలిపేయచ్చు అనమాట. సో అలా నేను గ్రేవీని తీసుకున్నాను టొమాటో నుంచి. సో గ్రేవీని తీసుకున్న తర్వాత కొంచెం బియ్యపు రవ్వ అనమాట, మీకు తెలుసు కదా రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో దాంట్లోకి నేను మళ్ళీ బ్రూ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ బ్రూ పౌడర్ అనేది ప్రతి దాంట్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది స్కిన్ని బ్రైట్న్ అప్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. తర్వాత షుగర్ గ్రాన్యూల్స్ తీసుకున్నాను. సో వీటన్నిటి కూడా బాగా కలుపుకోవాలన్నమాట. సో అన్నీ యూనిఫామ్గా ఈక్వల్గా మనం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ అనేది వీక్లీ వన్స్ చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా వచ్చిందనమాట స్క్రబ్బింగ్ అనేది. సో ఇప్పుడైతే నేను ఫేస్కి అప్లై చేయబోతున్నాను. సో మీరు కావాలని అనుకుంటే కనుక మీ దగ్గర బ్రష్ ఉంటే మీరు బ్రష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే నేను చేయితోనే చేసేస్తున్నాను అనమాట న్యాచురల్గా. సో స్క్రబ్బింగ్ అనేది డ్యామ్ షూర్ వీక్లీ వన్స్ అన్న చేయాలి. ఎందుకంటే స్క్రబ్బింగ్ ఎందుకు చేస్తాము ఏంటి అనేది మన స్కిన్ మీద చెప్పాను కదా, ఎంత డర్టీ అయితే ఉంటుందో ఆ డర్టీ అంతా క్లీన్ అవ్వడానికి స్క్రబ్బింగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన ఫేస్ మీద అక్కడక్కడ పింపుల్స్ కానీ లేదంటే చిన్న చిన్న పోర్స్ కానీ అవన్నీ ఉన్నా కూడా మనం స్క్రబ్ చేయడం వల్ల అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ టొమాటో, బ్రూ పౌడర్, షుగర్ గ్రాన్యూల్స్, ఇంకా బియ్యపు రవ్వ అని చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా మన ఫేస్ని కొంచెం స్మూత్నెస్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో రైస్ ఫ్లోర్కి బదులు మీరు ఏదైనా అంటే లైక్ శనగపిండి కూడా యూజ్ చేయొచ్చు. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను అప్లై చేశాను కదా స్కిన్కి. సో ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం అంటే ఒక 3 to 4 మినిట్స్ మనం స్క్రబ్ చేయాలి అనమాట. సో యూనిఫామ్గా నేను చెప్పాను కదా ఇందాక 2 హ్యాండ్స్తోని యూనిఫామ్గా మనం 2 సైడ్స్ ఆ చిన్కి ఈ చిన్కి మధ్యలో మనం రబ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా రబ్ చేసే కొద్దీ మన ఫేస్ మీద పింపుల్స్ కానీ లేదంటే మీరు చూస్తున్నారు కదా బ్లాక్ మోల్, అది మచ్చ అండి. సో ఆ మచ్చ అనేది కూడా మనకి వీక్లీ వన్స్ మనం చేయడం వల్ల ఆ మోల్ అనేది కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట మనం స్క్రబ్బింగ్ చేయడం వల్ల. సో ఇలా 2 హ్యాండ్స్తోని నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. మరీ హార్ష్గా గట్టిగా అనకండి, ఎందుకంటే మీరు హార్ష్గా ట్రై చేశారనుకోండి మళ్ళీ పింపుల్స్ రావడం జరుగుతుంది. సో ఇలా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ గోరువెచ్చని వాటర్తోని వాషప్ చేసుకున్నాను. సో ఇందాక క్లిన్సింగ్ కన్నా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఇంకా బ్రైటన్ అప్ వచ్చింది ఫేస్లో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే నేను లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ ప్యాక్ కోసం. ఈ ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే నేను చెప్తాను. సో ఇప్పుడైతే నేను టొమాటో పల్ప్ తీసుకున్నాను. తర్వాత బ్రూ పౌడర్, 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను, అండ్ 1 టేబుల్ స్పూన్ రోస్ వాటర్ తీసుకున్నానండి. రోస్ వాటర్ లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు వీటిని యూనిఫామ్గా మనం కలుపుకున్న తర్వాత బాగా నీట్గా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి, ఎందుకంటే దాంట్లో ఉండే గ్రాన్యూల్స్ కానీ ఏవైనా కూడా అన్నీ కూడా పట్టేసుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా నేను అలోవెరా జెల్ని యాడ్ చేశాను. సో ఈ అలోవెరా జెల్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఫేస్ గ్లోయింగ్గా ఉండటానికి, మన ఫేస్ మీద ఎవరికైనా రింకిల్స్ ఉంటే కూడా అవి రిమూవ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది, మీరు ట్రై చేయండి డెఫినెట్గా. సో చెప్పాను కదా, మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తోనైనా చేసుకోవచ్చు, నేను ఇక్కడ చేతితోనే చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో.
ఆ ప్యాక్ అనేది. ఈ ప్యాక్ అనేది కంప్లీట్ 1 వీక్ ఒకసారి లేదంటే 10 డేస్‌కి ఒకసారైనా మీరు చేయొచ్చు. సీటీఎం గనక ఫాలో అయినట్లయితే ఈ ఫేస్ ప్యాకు కూడా మీకు అవసరం ఉండదనమాట. సో, సీటీఎం ఫాలో అవ్వకపోతే డామ్ షూర్‌గా ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. చెప్పాను కదా! చాలా బ్రైటన్ అప్ చేస్తుంది. స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేస్తుంది. మనకుండే పోర్స్‌ని బ్రైటన్ అప్ చేసి, ఆ పోర్స్‌ని కవర్ చేసేలా చేస్తుంది. చూస్తున్నారు కదా! ఇంత స్మెల్ బావుందని చెప్తున్నాను. చాలా బావుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు ఎంత బావుంటుందంటే చాలా వైట్‌గా ఉంటుంది. వైటన్ అప్ చేస్తుంది అనమాట. బ్రైటన్ అప్ చేస్తుంది. చాలా గ్లోయింగ్‌గా ఉంచుతుంది. పింకిష్‌గా కూడా ఉంచుతుంది మన ఫేస్‌ని. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ, పార్టీ వేర్స్ కానీ మీరు వెళ్ళినట్లయితే గనక దీన్ని ఒక్కసారి ట్రై చేయండి ఈ ఫేస్ ప్యాక్‌ని. ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలండి. అసలు బయట బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి వేలకి ఖర్చులు పెట్టుకొని దానికంత అవసరం లేదండి. మన ఇంట్లో కిచెన్‌లో ఉండే ఐటెమ్స్‌తోనే మనం ఇలా ఫేస్ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇది చాలా న్యాచురల్‌గా ఉంటుందనమాట. బయట ప్రొడక్ట్స్ చాలా మందికి ఫేస్ మీద పింపుల్స్ అవి ఇవి ఇస్తుంటాయి. సో, ఇలా ఫేస్ ప్యాక్ 15-20 మినిట్స్ మన ఫేస్ మీద పెట్టుకున్న తర్వాత నేను వాషప్ చేశాను. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో, ఫేస్ అయితే అప్పటికన్నా కూడా ఇప్పుడు కొంచెం గ్లోయింగ్‌గా ఉందండి. చాలా గ్లోయింగ్‌గా ఉంది. నేను జస్ట్ ఒక లిప్‌స్టిక్ మాత్రమే నేను అప్లై చేశాను అంతే. ఇంకేమీ చెయ్యలేదు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫేస్ ప్యాక్ అనేది. సో, డెఫినెట్‌గా అందరూ ట్రై చేయండి. బడ్జెట్‌లీ ఆహ్, ఫేస్ ప్యాక్ అనమాట. సో, మనకి క్లెన్సింగ్ టోనింగ్ కానీ, లేదంటే స్క్రబ్బింగ్ కానీ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీకు ఇంకా